అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఆషాఢంలా మునగాకు పప్పు తినాలి కదబ్బా. మీరు మునగాకు పప్పు ఎంతమంది చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయరి. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టరి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. మునగాకు పొడి, మునగాకు కూర, మునగాకు పప్పు కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిదబ్బా. ఆషాఢంలా ఒక్క ఆదివారం అయినా ఖచ్చితంగా మునగాకు తినాలన్నమాట. నేను మునగాకు పప్పు ఎట్లా చేస్తానో చూపిద్దామని వచ్చేసిన ఈరోజు. మునగాకు అయితే మంచిదబ్బా, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నూనె పోసేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, మీరు కావాలంటే ఉల్లిగడ్డ కూడా వేసుకోరబ్బా. నేను వేయట్లేను. జరాన్ని మామిడికాయ ముక్కలు అట్లనే మునగాకు కూడా వేసేసి మంచి ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోరి. ఇంగువ అయితే ఖచ్చితంగా వేసుకోరబ్బా. ఇది కందిపప్పు పెట్టిన అనమాట నేను. మీరు కావాలంటే ఇట్లా కొంచెం పెసరపప్పు కూడా ఉడికించుకోవచ్చు. అయితే ఇక్కడ టమాటాలు కూడా వేసేసుకొని మంచిగా మగ్గించుకోవాలన్నమాట. మునగాకు కొంచెం నూనెలో ఫ్రై అయితేనే బాగుంటుందబ్బా, అదైతే గుర్తుపెట్టుకోరి. ఇంకా ఉప్పు, కారము, పసుపు అన్నీ సరిపడేటట్టు ఇట్లా వేసేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గించుకొని ఇట్లా ఎసరు వేసేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోరబ్బా. మునగాకు ఉడకాలంటే కొంచెం ఎసరు పోయాలన్నమాట. పప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలబ్బా. మునగాకు పప్పు అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా. కందిపప్పు తోటి ఇష్టం లేని వాళ్ళు ఎర్రపప్పు తోటి కూడా చేసుకోవచ్చబ్బా ఈ మునగాకు పప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.